వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ మద్రిమ. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్లో వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ప్రజలు ఎంతవరకు ప్రజలకు చేరవలసినవన్నీ చేరినాయి, కూటమి ప్రభుత్వం ఎంతవరకు రాజధాని విషయంలో ఎంతవరకు ఇచ్చేసుకుంది, వాళ్ళ సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి అని ఈరోజు ప్రజలందరినీ అడిగి తెలుసుకుందాం. పబ్లిక్ టాక్ తీసుకుందామండి. నాతో పాటు వచ్చేయండి. ఏం చేస్తున్నా వెళ్ళి లేదండి. అసలు ఏం చేస్తున్నారు వెళ్ళి కొడు చెప్తున్నారు, చచ్చిపోతున్నాను. జగన్ గడ విషయంలోని కూటమి విషయంలో వాళ్ళ కొడు చెప్తున్నారు తప్ప కానీ జనాలకి ఉపకారం ఏం లేదండి. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యం ఎందుకు అమ్మలేదండి? రేషన్ బియ్యం జగన్ అన్న యాన్ ఇంటికి వచ్చి బియ్యం మూట ఇచ్చి బియ్యం మూట లోపల పాడేసుకొని కొలిచేసి డబ్బులు ఆమె ఇచ్చేసేవారు. వాళ్ళు అమ్మించుకోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మించవచ్చు. రైతు తెచ్చి నాశనం అయిపోయి కిరాలు కూడా రాకుండా సర్వనాశనం అయిపోతున్నాడు. బాగా ఇది అయిపోయి కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మొట్టమొదటి చేపట్టింది రోడ్లు. అంబులెన్స్ కూడా వెళ్ళలేని ప్లేస్కి రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతకంటే ఏంటండి నిదర్శనం? ప్రతిపక్షాల మీద నోరు ఏదైనా విమర్శిస్తే వాళ్ళని జైల్లో పంపడం కానీ మన స్వతంత్ర భారతదేశం చరిత్రలో ఎప్పుడు చూడలేదు. సూపర్ 6 ఖచ్చితంగా అమలు అవుద్ది. అమలు అవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. అర్థమైందా? కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ అవుతుంది కదా, దాని గురించి అదేనమ్మా. కూటమి ప్రభుత్వం అందరూ కలిసిమెలిసి 1 ఇయర్ సక్సెస్ఫుల్గానే చేసుకొచ్చారని అనుకుంటున్నాం. సూపర్ 6 పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం సుభిష్టంగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకోటి కానీ అన్ని కంపెనీలన్నీ వస్తాయి. ఆ పవన్ కళ్యాణ్ విషయంలోనండి ఆడపిల్లలకి ఏదో సంరక్షణ చేస్తాను, ఇది చేస్తాను, ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పాడు. ఇప్పుడు ఆడవాళ్ళని ఇబ్బంది అంటున్నాడు. ఎక్కడ అక్కడ రేపు సీన్లు ఒంటరిగా మహిళ తినడానికి ఆశ్రమం లేకుండా పోయిందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళ ఇప్పుడు చంద్రబాబు నాయుడులేమో ఆడవాళ్ళకి ఏమో సంరక్షణ అని చెప్పాడు. మాట్లాడితే ప్రతిదీ రోడ్డు ఎక్కుతుంది కానీ ఆడవాళ్ళు బదులు లేకుండా పోయిందండి. మన డ్వాక్రా మహిళకి ఏయో సంతకాలు అన్నాడు, ఇయ్యన్నాడు. అందరూ సచివాలయంలో పెట్టాడు, ఇది పెట్టాడు, అది పెట్టాడు. మొత్తం అందరినీ ఏదో పొద్దున సాయంత్రం వరకు అందరూ ఉంచి పాజీ దెబ్బాడండి. ఏం చేస్తున్నా వెళ్ళి లేదండి. అసలు ఏం చేస్తున్నారు వెళ్ళి కొడు చెప్తున్నారు, చచ్చిపోతున్నాను. జగన్ గడ విషయంలోని కూటమి విషయంలోని వాళ్ళ కొడు చెప్తున్నారు తప్ప కానీ జనాలకి ఉపకారం ఏం లేదండి. ఇప్పుడు ఇంకా కొద్దిగా గొప్ప జగన్ గడ ఏదో ఉపకారం చేయడండి. ఏదో అప్పు చేసో చచ్చో ఏదో మొత్తం మీద మన తలకాల మీద పెట్టి ఏదో చేయడు. కూటమి ప్రభుత్వం అప్పు లేకుండానే మనకి అప్పు చూస్తున్నారు కదండి. మనకి ఇప్పుడు తలకాయల మీద ఎంత ఎడతారో ఏం లేదు. ఎంత తప్పు అయిపోయింది అంత తప్పు అయిపోయింది అంటున్నాడు. అప్పుడు ఏం ఖర్చు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఏమి ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. రోడ్లు వేరు కట్టే. ఇప్పుడు పల్లెటూరులో చిన్న రోడ్లు అన్నీ తగులడిపోయినాయండి. ఏదో మెయిన్ రోడ్లు ఏదో జనాల మసీదు రోడ్లు వేసారు. చిన్న రోడ్లు ఏమున్నాయండి? ఇప్పుడు కాలేరు రోడ్డు ఉందండి. ఆ పక్కన ఇప్పుడు పెనుగొండ కాలేరు రోడ్డు ఉంది. ఆ వంతులు చేస్తాను. తర్వాత కాలేరు కొత్తపాలెం ఏదో ఉంది. ఆ రోడ్డు వెళ్ళి చూడండి ఒకసారి. నేను మొత్తం ఒళ్ళు వనమైపోయిందండి. రాజేష్ అని రాజనగరం మండలం కలవచర్ల గ్రామం. కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి 1 ఇయర్ అవుతుంది కదా సార్. ఈ రోజుతో అసలు ఎంతవరకు వాళ్ళు ఇచ్చిన పథకాలను అమలు చేయగలిగారు, ఎంతవరకు అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కదండి. ఓ పక్క నుంచి రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు కట్టిపెడుతున్నారు, మొత్తం అన్నీ చేస్తున్నారు పనులు. ఎక్కడి వరకు జరగలేదంటే ఇప్పుడు శాంక్షన్ అయిన రోడ్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంటే మళ్ళీ అవి శాంక్షన్ అవి డబ్బులు రావడానికి ప్రభుత్వానికి టైం పడుతుంది. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే వీళ్ళని మొత్తం జనసేన తెలుగుదేశం ఇది ఏం చేస్తలేదు పరిపాలన మొత్తం అంతా జగనే చేసాడని చెప్తున్నారు. జగన్ ఏం చేసాడండి? ఒక 4-5 నింపేస్తాడు కావాలితే వెళ్ళి. ఇంకా ఒకటి చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మా అన్నయ్య, మా సొంత అన్నయ్య. అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇందాక అతను మాట్లాడిన మాటలకైతే నేనైతే చాలా ఫీల్ అవుతామే కాదు, బ్లడ్ బాయిల్ అయిపోయింది నాకు. కానీ ఒక విషయం అండి, అతను ఎక్కడో మారుమూల ప్రాంతాలకు నీళ్ళ ట్యాంకర్లు పంపించి అన్నీ చేస్తున్నాడు. ఎక్కడో అనాథలు ఉంటే వాళ్ళకి భోజనాలు పంపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అలాంటి అతన్ని పట్టుకుని అమరావతి ఒకటి డెవలప్ చేస్తున్నారు, ఇంకేం డెవలప్ చేస్తలేదని అడుగుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యం ఎందుకు అమ్మలేదండి? రేషన్ బియ్యం జగన్ అన్న యాన్ ఇంటికి వచ్చి బియ్యం మూట ఇచ్చి బియ్యం మూట లోపల పాడేసుకొని కొలిచేసి డబ్బులు ఆమె ఇచ్చేసేవారు. ప్రభుత్వం వచ్చి బాగానే చేస్తుంది, రోడ్లు గట్రా బాగానే చేసింది. కాకపోతే కూరగాయలు అన్నదే మొత్తం రైతు సరిలో సర్వనాశనం అయిపోతున్నారు. ఎందుకంటే రైతు బజార్లు పెట్టారు, 10-12 బోర్డు పెడుతున్నారు. వీళ్ళు మార్కెట్కి వచ్చి 8 రూపాయలకు 6 రూపాయలకు అడుగుతున్నారు. ఎవడో కొంటలేదు. మార్కెట్లో ఎక్కడెక్కడ కుళ్ళిపోతున్నాయి. ఈ రైతు దగ్గర సరుకు తీసుకుని ఎవళ్ళన్నా ప్రభుత్వం ఆదుకుని వాళ్ళు అమ్మించుకోవాలి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అమ్మించవచ్చు. రైతు తెచ్చి నాశనం అయిపోయి కిరాలు కూడా రాకుండా
సర్వనాశనం అయిపోతున్నాడు. ఇదిగో దోకరుకు డబ్బులు కూడా ఎత్తలేదు కాటా వాళ్ళు. మేము సరుకులు తెచ్చాం 10 కేజీలు 20 రూపాయలు 25 రూపాయలు అమ్ముతున్నారు గుత్తలకి. అక్కడ ఏమాడు బోర్డు పెడతలేదు ఆపేసరు బోర్డు పెట్టకపోతే వచ్చి కూడా కొంటలేదు. దానివల్ల రైతు విషయాల్లో కూరగాయల విషయంలో సర్వంగా విధాలుగా నష్టపోతున్నారు రైతులు. పంటల విషయంలో పంటలు పండేటప్పుడు బాగానే ఉంటున్నాయి పాప. రైతు అన్నదే ప్రపంచం మీద పెద్దపాలి రైతు అన్నవాడు. ప్రతి ఓడు ఎవడ వ్యాపారం వాడు చూసుకుంటున్నాడు. అమ్మి ఓడు ఆడికి లాభం ఉంటాడు కొంటాడో, లేకపోతే మనిషి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. రైతు అన్నవాడు చేస్తేనే కానీ ఆడికి దారి లేదు. ఆడికి పండినా వచ్చినా రాకపోయినా చేయవలసిందాడు. ఎరువులు సబ్సిడీ అన్నది అది కౌలు ధర రైతుకు ఉపయోగపడతలేదు. ఎరువులు సబ్సిడీ ఏమి ఇస్తలేదు. ఈ వరకు రైతుకి డబ్బు వేసేవారు. ఆ డబ్బు వేయడం వల్ల ఉన్నవాడే ఎగసాయం ఉన్నవాడే తీసుకున్నాడు తప్ప చేసేవాడికి కూడా అది ఉపయోగం కాదు. వీళ్ళ ప్రభుత్వం వచ్చాక రోడ్లు ఏదో బాగుంది. ప్రతి దుక్కుని రోడ్లు రహదారులు బాగా చేశారు. ఏమో బాగానే ఉన్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. నా పేరు శ్రీనివాస్ అండి, రాజమండ్రి. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్వాలేదు. హలో, బాగానే ఉందమ్మా, పర్వాలేదు. వాళ్ళు మరి నెమ్మదిగా చేసుకుని రావాలి కదా. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఉన్నా సరి చేసుకుని ఈ ప్రభుత్వం బాగుందమ్మా, బాగుంది. పర్వాలేదు, బాగానే చేస్తున్నారు ఆయన కూడా. మరి గత ప్రభుత్వంలో జరిగిన లోటుపాట్లన్నీ చూసుకుని ఈ ప్రభుత్వం మరి అమల్లో పెట్టాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి బాగానే ఉంది. శ్రీనివాస్ రాజమండ్రి. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్, ప్రమాణ స్వీకారం చేసినట్టు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు డెవలప్మెంట్స్ అవి ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్స్ బాగానే ఉన్నాయి మేడం, సక్సెస్ఫుల్గానే ఇచ్చేస్తున్నారు. అంబులెన్స్ కూడా వెళ్ళలేని ప్లేస్కి రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అంతకంటే ఏంటండి నిదర్శనం ఏమండి? అందుకని ఉంది. ఇంకా కరెక్ట్ లాలో ఇచ్చేయాలి కదా కొన్ని. అవన్నీ అసెంబ్లీలో అది తీర్మానం చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట రూల్స్. ఉంటే అప్పుడు తగ్గుతుంది, రేటింగ్ తగ్గుతుంది. అది మహిళల మీద ఇచ్చేయడం. అది. నా పేరు రామచంద్రరావు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రెవెన్యూ లోడ్ చాలా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే చేయడం చాలా కష్టతరమైన సాధ్యమే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల అనుభవం ఉంది కనుక ఈయన హయాంలో బాగానే చేస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి బాగానే జరుగుతుంది. కూడా బాగుంటాయి అనేసి ఉద్దేశం ఉంది. లాస్ట్ టైం అయితే అసలు నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది లాస్ట్ ప్రభుత్వం దగ్గర అయితే. ఇప్పుడైతే మాత్రం బెటర్గా ఉంది, కానీ ఇంకా బెటర్గా చూస్తామనేసి మనం ఆశిద్దాం. అది రోడ్లు మీరే చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఏ పల్లెటూరులోకి వెళ్ళినా, లేకపోతే మన వీధిలోకి వచ్చినా, లేకపోతే మంచి హైవేలోకి వెళ్ళినా సరే ఏది కూడా ఉండేది కాదు. బాగా ఇది అయిపోయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మొట్టమొదటి చేపట్టింది రోడ్లు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఇంకా కొద్దిగా నిధులు రావడం, దానికి శాంక్షన్ అవ్వడం, ఇవన్నీ ఏంటంటే ఉన్న నిధులతోటి ఇప్పుడు వేశారు, పైన కవర్ చేశారు. మిగతా రాబోయే రోజుల్లో కూడా మంచి స్టాండర్డ్గా నీట్గా వేస్తారని అనుకుంటున్నాం. అర్బన్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి సార్? అర్బన్లో డెవలప్మెంట్ బాగుందండి సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? మీ పేరు సార్? నా పేరు మజ్జప్పారావు, తూర్పుగోదావరి జిల్లా పీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో చాలా దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో ఈ 70 సంవత్సరాలు బట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం వస్తే ఇన్ని కేసులు పెట్టించడం కానీ, ప్రతిపక్షాల మీద ఏదైనా విమర్శిస్తే వాళ్ళని జైల్లో పంపడం కానీ మన స్వతంత్ర భారతదేశం చరిత్రలో ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు ఓ పేపర్లో మాట్లాడితే అరెస్ట్ అంటున్నారు, లేదా స్టేషన్ కేకేస్తున్నారు, లేదా లోపల కూర్చోబెట్టేస్తున్నారు, కేసు రాసేస్తున్నారు. ఇవి కాకుండా జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎన్నో అంది, దానివల్ల అప్పులు చేశారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమందుతున్నాయి అందరికీ? ఇప్పుడు రేషన్ డెలివరీ మాఫియా జరుగుతుంది అంటున్నారు, షాపులో పెట్టేశారు. ఈవేళ షాపుల దగ్గరే ఏలుముద్ర వేసేసుకుని డబ్బులు వెంటనే ఇచ్చేస్తున్నారు. కేజీ 15 రూపాయలు 12 రూపాయలు. ఎంత అన్యాయం జరుగుతుందంటే నాదెండ్ల మనోహర్ గారు
మా యొక్క జనసేన పార్టీ చాలా నీతి నిజాయితీ అన్నారు. ఈవేళ మీరు కళ్ళు తెరిచి ఏ రేషన్ షాపులకి వెళ్ళి చూడండి, వాళ్ళు ఏలు ముద్ర ఏం చేసి ఎన్ని కేజీలు అన్ని కేజీలు బ్లాక్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాను, మేము బీమా వేసుకుంటాం. దానికి పక్కన ఎంఎస్ ఉన్నాడు, కానీ ఏమీ పట్టించుకుంటలేదు. కానీ మాటలు అయితే మాత్రం చాలా వింతగా ఉన్నాయి. అలాగే అభివృద్ధి అంటున్నారు, ఏ అభివృద్ధి చేస్తున్నారు? ఒక అమరావతి తప్ప రాష్ట్రంలో ఏ మూలన అభివృద్ధి చెందుతుందా? గతంలో ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు మనల్ని పొమ్మన్నారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెంది మిగిలిన మన రాష్ట్రం మొత్తం అప్పులు కడుతున్నాం. అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు విజయవాడ గుంటూరు ప్రాంతం వాళ్ళు మిగిలిన ప్రాంతాలతో వేరే అయిపోయింది, మేము డెవలప్ చేసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతం అంటే మన అప్పు అంతా ఏమి కావాలి. అందులో రాజధానికి మళ్ళీ ఇంకా 40,000 ఎకరాలకి భూమి అంటున్నారు. అంత అవసరమా? ఇదంతా కూడా అన్యాయంగా ఉంది. అది రోజు రాష్ట్రం దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా ఆదాయమే చూసుకుంటారు. బ్రాంతి సబ్బులు ఎన్ని పెట్టాలి, ఇసుక సిండికేట్లు ఎంత తీసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేస్తే అంత లంచం తీసుకోవాలని రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఇదే ఆదాయమే. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఆస్తులు అమ్ముకొని ఎంతో నష్టపోయిన కార్యకర్తలు ఉన్నారు. ఈవేళ అందరూ పక్క వెళ్ళిపోయారు. కొత్త ట్రెండ్ అంటే ఏంటి? ఎవరు అవినీతి చేయగలరు నాయకుడు ఆడనే ఆ ఎమ్మెల్యే దగ్గర తీసుకుంటున్నాడు. అలాగే ఎంతవరకు దూసుకోగలం దాన్నే చూస్తున్నారు. అభివృద్ధి అనేది ఆర్భాటం మాత్రం ఉంటుంది. రెండోది ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా, ఎలాంటి చెత్త పని చేసినా వీళ్ళని ఆకాశానికి ఎత్తుకునే పత్రికలు కొన్ని తయారైన వేళ రాష్ట్రంలో ఇది ఒక వింత పోకడ. మన స్వతంత్ర ఉద్యమం పోరాడినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే అది పతక శిరస్సులు వేసేవారు. ఈవేళ ప్రతిపక్షాలు పోరాడితే ఇయట్లేదు. అధికార పార్టీ చెడు చేసినా సరే దాన్ని ఎలా మంచిగా చేయాలని చూస్తున్నారు. దానికి ఉదాహరణ ఒక బొంబాయి నటి జస్ట్మని చూడండి, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఎంత అన్యాయం అది. ఇప్పుడు ఆవిడ తప్పు చేసిందని భారతదేశంలో 4-5 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ కేసు తిరగబడుతున్నారు. దేనికైనా కక్ష సాధింపు చర్యలు. ఇలా కక్ష సాధింపు చర్యలు అంటే జీవితాంతం ఈ ప్రభుత్వం ఉండిపోద్దని వీళ్ళు అనుకుంటున్నారా? మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే అప్పుడు మళ్ళీ ఇదే పెడితే కోర్టులు కేసులు అంటూ ఇవే సరిపోతాయి. ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. ఇది మన ఆంధ్ర సంస్కృతి కూడా కాదు. ఈవేళ కేవలం ఏదో ఒక సామాజిక వర్గం బాగుపడడం కోసమే ఈ ప్రభుత్వం పాలన ఉంటుంది. ఒక సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాన్ని మాత్రం అభివృద్ధి చూస్తున్నారు. వేరే అభివృద్ధి అంటూ చూడట్లేదు. అందరినీ కల్లుబుల్లు మాటలతో నమ్మించి చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్లో ఈ రోజు ఎలక్షన్ పెడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నామరూపం లేకుండా పోతుంది. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 1 ఇయర్ అవుతుంది సార్. అసలు వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగాయి అంటారు? అంటే డెవలప్మెంట్ అన్నది మామూలుగా వెంటనే జరిగిపోవడానికే, అది మామూలుగా నిలవన్న ప్రభుత్వం ఏం కాదు, నిధులు నిలవన్నది ఏం కాదు. ఇదివరకు చేసిన ప్రభుత్వం అన్నీ ఒకటి కవర్ చేసుకుంటూ వస్తున్నారు. అది మామూలుగా సూపర్ 6 అన్నది కూడా ముందు చేయడానికి వీలవుతుంది. అంతేగాని ఒకసారి చేసేమనడానికి అది కరెక్ట్ కాదు. మనం వచ్చిన చెప్పిన కూడా మామూలుగా ఇది వెంటనే అవుతుందని కొంతమంది అంటారు, ఎటు వ్యతిరేకులు అంటారు. అది కరెక్ట్ కాదు. ఆ చేసి వాళ్ళు తెలుస్తుంది ఏంటన్నది. అదేంటంటే కరెక్ట్గా కొన్నాళ్ళకే అది ఉండగా ఒకటి స్టెప్ బై స్టెప్ అవుతుంది. అంతేగాని ఒకసారి అవడానికి అది మామూలుగా కార్యక్రమం ఇంట్లో ఇది కాదు కదా. మనం మొత్తం ఈ బడ్జెట్లు అన్నీ సరిపెట్టుకుంటారు. వచ్చిన తర్వాత అప్పుడు దేనికి కేటాయించాలన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాన్ని బట్టి చేస్తారు. ఇప్పుడు కూటమి సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ ఉంది కాబట్టి దేనికైనా అడగడానికి సరిపోతారు వీళ్ళు. సపోర్ట్ లేనిది మనం ఏం చేయడానికి ఉండదు కదా. మన నరేంద్ర మోడీ కూడా వ్యతిరేకించినా అదేం అవ్వదు. మామూలుగా వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే ఏదైనా కావాలన్నా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మామూలుగా దానికి ఏదైనా బడ్జెట్ కావాలన్నా ఇలా చేస్తున్నామని చెప్పినా వాళ్ళు అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అవును. అది సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం బాగా నడుస్తుంది. అక్కడ రోడ్స్ అవన్నీ డెవలపింగ్ చేస్తున్నారు వాళ్ళు, అంతా బాగానే ఉంది. అందులో మెయిన్ పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల, కరప్షన్ లేని క్యాండిడేట్ వల్ల ఇంకా డెవలప్ జరుగుతుంది. సొంత డబ్బు పెట్టి సొంత మనీతో అంతా డెవలప్ చేస్తున్నాడండి. అది మాకు అందరికీ నచ్చిన విషయం. అమరావతి పనులు ఎంతవరకు వచ్చింది? బాగా చేస్తారు. 30% అయిన అంటున్నారు. 30% పైన అయిందండి. 30% పైన దాటింది. అది చంద్రబాబు కూడా బాగా చేస్తున్నాడు. ఒక సీనియర్ మోస్ట్ సీఎం ఉన్నాడు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. కావాలి కూడా అది మన లాస్ట్ 5 years లేక మనం ఇబ్బంది పడ్డాం రాష్ట్రం. ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అయితే మనకు తెలియదు మరి. అది అంటే నిరుద్యోగులకి ఇప్పుడు వస్తాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే కంపెనీలు వస్తున్నాయో, సాఫ్ట్వేర్ కంపెనీలు, హైదరాబాద్ ఫోరం బాగుంటుందా? సైబర్ సిటీలో వచ్చిన తర్వాత బాగుపడింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది కంపెనీలు వస్తేనే, అది నో డౌట్. ప్రతి ఆడబిడ్డకి 15,000 అకౌంట్లో వేస్తాను అని చెప్పేసి అన్నారు. వేస్తున్నాడు, రేపు వేస్తున్నాడు కదా. అది సూపర్ 6 ఖచ్చితంగా అమలు అవుద్ది. అమలు అవ్వకపోతే పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. అర్థమైందా? సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 1 ఇయర్ అవుతుంది సార్. దీనిపైన మీ అభిప్రాయము, వాళ్ళ విధులు ఎంతవరకు, వాళ్ళ పథకాలన్నీ నిర్వర్తించగలిగారు?
ఈ విధులు ఇవన్నీ నివర్తించడాన్ని పక్కన పెట్టేస్తాయమ్మా, జనాలు ప్రస్తుతానికి చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇదివరకు జనాలు ఏం మాట్లాడితే గవర్నమెంట్ ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుందో తెలియక ఒక రకమైన భయంతో బతికారు జనం అందరూ కూడా. కానీ ఈరోజు మాత్రం ప్రజలకు స్వేచ్ఛావాయువులు పిలుస్తున్నారు, అంతా బాగుందని అనిపిస్తుంది. ఇంకా పథకాలు ఇవన్నీ పక్కన పెడితే డెవలప్మెంట్ అన్నది ముందు మెయిన్. మరి అమరావతి కోసము రాజధాని అమరావతి క్యాపిటల్గా ఇచ్చేసారు కదా, దాని మీద ఎంతవరకు డెవలప్మెంట్స్ జరిగినాయి, రాజధాని పనులు ఎంతవరకు వచ్చినాయి సార్? రాజధాని గత ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మా, రాజధాని ఏది మీదంటే కనుక ఎవరు పలానా రాజధాని మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని యొక్క పనులు మళ్ళీ పునఃప్రారంభించి దాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇదివరకు జరిగిన ప్రభుత్వంలో కట్టడాలన్నీ కూడా బాగా శిథిలం అయిపోయే స్థితికి తీసుకొచ్చారు. దానివల్ల గవర్నమెంట్కి నష్టమే. గవర్నమెంట్ అంటే ఏదో కాదు కదా, ప్రజల డబ్బే, అంటే మన డబ్బే జనాలు నష్టపోయారమ్మా. సో దానికన్నా ఇప్పుడు ఈ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అమరావతి అన్నదాన్ని రాజధానిగా డెవలప్ చేసి అదొక పెద్ద సిటీ కింద అవుతుందమ్మా. అది దానివల్ల ప్రజలకి, గవర్నమెంట్కి, రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిది. అది ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుందమ్మా. ఆదాయం పెరగడం వల్ల వనరులు బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆదాయం పెరిగి జనాలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడుతుందమ్మా. అది అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year ప్రమాణ స్వీకారం చేసి 1 year అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు కానీ అభివృద్ధి కానీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. గత 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేయబడిన విద్యారంగం కానీ, రోడ్లు కానీ, అలాగే అభివృద్ధి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నిన్నే రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. మిగిలిన ఉచిత బస్సు పథకం తప్ప మిగతా సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు కూడా మహిళలకు ఇవ్వడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వెనుకబడినటువంటి ఈ రాష్ట్రం మరింత ముందుకు వెళ్ళడానికి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు అభినందనలు. అలాగే రాజధాని విషయంలో కూడా 5 ఏళ్ల పాటు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నటువంటి రాజధాని ఈరోజున శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో తీసుకున్న 33,000 ఎకరాలతో పాటుగా మరి 43,000 ఎకరాల రూపాయలు కూడా ఎకరాల భూమి కూడా ఈరోజు సేకరించడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. చూశారు కదండి, కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 1 year అవుతుంది. ప్రజలు ఎంతవరకు ఈ కూటమి ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నారు, ఎంతవరకు అసంతృప్తిగా ఉన్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. కెమెరా పర్సన్ నాని ప్రసాద్తో మధురిమ, QTV రాజమండ్రి. థ్యాంక్ యూ.